తెలంగాణ రాష్ట్రంలో అయితే ఎండలు మండిపడుతున్నాయి. ఫిబ్రవరి రెండో వారం నుండే మొదలైన ఎండలు మార్చి మొదటి వారంలోనే ప్రతాపం అయితే చూపిస్తున్నాయి. మార్చి నెల మొదలు కావడంతోనే రాష్ట్ర వ్యాప్తంగా కూడా 39 డిగ్రీల సెల్సియస్గా అయితే ఎండలు నమోదయ్యాయి. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ మా ప్రతినిధి సురేష్ లైవ్లో అందించే సిద్ధంగా ఉన్నారు. సురేష్, ఓవర్ టు యూ. గత 2 వారాల నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఎండల తీవ్రత పెరిగింది. గత సంవత్సరం కంటే ముందుగానే మార్చి మొదటి వారం నుంచే ఎండల తీవ్రత ఎక్కువగా పెరిగిందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అధికారులు నోట్ జారీ చేయడం జరిగింది. మనం ఒకసారి మెట్ ఆఫీస్లోనే ఉన్నాను. ఎప్పటికప్పుడు ఇక్కడ ఏదైతే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన వాతావరణాన్ని పరిశీలిస్తూ ఉంటారు. ఒకవేళ ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటే ఆ జిల్లాలకు అలర్ట్ చేస్తూ అక్కడ మధ్యాహ్నం సమయంలో ప్రజలు ఎవరు కూడా బయటికి రాకుండా కొన్ని హెచ్చరికలు కూడా జారీ చేస్తూ ఉంటారు. తీసుకోవాల్సిన జాగ్రత్తలపైన సంబంధించిన అధికారులకు అప్రమత్తం చేస్తూ ఉంటారు. ఈసారి కొద్దిగా ఎండలు ఎక్కువగా, ఎందుకంటే ఎప్పుడు మార్చ్ ఎండింగ్లో మొదలయ్యే ఎండల తీవ్రత ఈసారి ముందుగానే మొదటి వారం, ఈరోజు 3వ తారీఖు, ఇప్పటికే ఎండల తీవ్రత బాగా పెరిగిపోయింది. తెలంగాణ జిల్లా వ్యాప్తంగా కూడా అన్ని జిల్లాలలో సాధారణంగా 30 నుంచి 35 డిగ్రీలు ఉండే ఉష్ణోగ్రత ఇప్పుడు 39, 38 వరకు కూడా కొన్ని అధికారులను అప్రమత్తం చేసి అక్కడ తీసుకోవాల్సిన జాగ్రత్తల పట్ల కూడా ఎప్పటికప్పుడు హెచ్చరికలు జారీ చేస్తూ ఉంటారు. ఈ వాతావరణ సంబంధించిన అధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా, ఈ రోజు ఆదివారం సెలవు దినం అయినప్పటికీ కూడా ఇక్కడే ఆఫీసులకు సంబంధించి కొంతమంది అధికారులు అందుబాటులో ఉండి జిల్లాలకు సంబంధించిన టెంపరేచర్, ఉష్ణోగ్రతలు ఏ విధంగా నమోదవుతున్నాయి, ప్రతి జిల్లాని కూడా మానిటరింగ్ చేస్తూ అక్కడున్న సంబంధించిన అధికారులకి అలర్ట్ చేయడం చేస్తున్నారు. ఎందుకంటే గతంలో సంవత్సరంలో ఎండల తీవ్రత ఏదైతే ఏప్రిల్ మేలో పెరిగేది, కానీ ఇప్పుడు మార్చి మొదటి వారంలోనే తీవ్రత ఎక్కువగా ఉంది, వడగాల్పులు కూడా వీస్తున్నాయని చెప్పేసి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేపట్టిన నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలకు సంబంధించి కూడా అధికారులు ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తున్నారు. ఇంకా రానున్న రోజుల్లో ఎండల తీవ్రత పెరిగే అవకాశం ఉంది. దాదాపు ఈ మార్చి మొదటి వారమే ఇలా ఉంటే పరిస్థితి, మళ్ళీ వచ్చే వారం అదే విధంగా మార్చి ఎండింగ్ వరకు కూడా విపరీతంగా ఎండల తీవ్రత పెరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే వానలు కూడా తక్కువగా అయిపోయాయి. అసలు వర్షపాతం ఎక్కడ కూడా పడట్లేదు. వర్షాలు తక్కువగా ఉండడంతో ఎండల తీవ్రత దీంతో తోడుగా ఎక్కువగా నమోదవుతుందని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఇంకా మార్చి మొదటి వారంలోనే పిల్లలకి ఒక హాఫ్ డే స్కూల్స్ ఉంటాయి, కానీ ఇప్పటికీ ఎండల తీవ్రత ఉంది కాబట్టి ఇప్పుడు హాఫ్ డే స్కూల్స్ కూడా నిర్వహించాలని చెప్పేసి కూడా కొన్ని స్కూల్స్ నిర్వహించాయి. ఇక ప్రభుత్వం కూడా ఇదే స్థాయిలో ఎండల తీవ్రత ఉంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలపైన కూడా ఎప్పటికప్పుడు హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా కూడా వాతావరణం ఎలా ఉండబోతుంది, అసలు దీనికి సంబంధించి వాతావరణ శాఖ అధికారి ఒకరు ఉన్నారు, ఒకసారి మాట్లాడి వివరాలన్నీ కూడా తెలుసుకుందాం. నమస్తే మేడం, అసలు ఎట్లా ఉండబోతుంది రానున్న రోజుల్లో వాతావరణం తెలంగాణ? ప్రస్తుతానికి తెలంగాణ రాష్ట్రం మొత్తమే చూసుకున్నట్లయితే దాదాపుగా సగటున మనకి 33 నుంచి 38 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి పగటిపూట. అలాగే రాత్రిపూట కూడా చూసుకున్నట్లయితే మనకి 19 నుంచి 22, 23 వేల నమోదవుతూ ఉన్నాయి. అయితే మనకి ఈ సంవత్సరం చూసుకున్నట్లయితే దాదాపుగా క్రమేపీనా ఈ వారం నుంచే ఉష్ణోగ్రతలు పెరిగి మనకి రెండో వారం నుంచే మనకి వేసవి ఆరంభమయ్యే అవకాశం అయితే కనిపిస్తూ ఉందన్నమాట. దాదాపుగా మనకి మార్చి చివరాఖరికి 1-2 వడగాల్పులు వీచే అవకాశం కూడా కనిపిస్తూ ఉందన్నమాట. అంటే గత సంవత్సరం ఎండల తీవ్రత మార్చి ఎండింగ్లో మొదలయ్యేది, కానీ ఇప్పుడు ఫస్ట్ వీక్లోనే తీవ్రత ఎక్కువగా పెరిగింది. కొన్ని జిల్లాలలో టెంపరేచర్ 35 నుంచి 39 వరకు కూడా నమోదవుతుంది అంటున్నారు. మిగతా ఎక్కువ జిల్లాలు ఎఫెక్ట్ అయ్యే ఏవి కనబడుతుంది? మనకి ఈ సంవత్సరం చూసుకున్నట్లయితే ప్రస్తుతానికి మార్చి నెల వరకు చూసుకున్నట్లయితే దక్షిణ తెలంగాణ జిల్లాల్లోని అధికంగా ఎఫెక్ట్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. దక్షిణ తెలంగాణ జిల్లాలైన మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు, అలాగే జోగులాంబ గద్వాల్, నల్గొండ, ఇదే విధంగా సూర్యాపేట, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం ఈ పరిసర ప్రాంతాల్లోని సాధారణం కంటే కొద్దిగా అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది మార్చి మొదటి వారం నుంచి. మొత్తానికి పూర్తిగా మనకి మార్చి నెలాఖరికి చూసుకున్నట్లయితే పశ్చిమ మరి దక్షిణ తెలంగాణ జిల్లాల్లోని అత్యధికంగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ఉత్తర తెలంగాణ జిల్లాల్లోని సాధారణం కంటే కొద్దిగా అధికంగా ఉండే ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. హైదరాబాద్లో పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది? గతంలో మనం 40-45 వరకు కూడా టెంపరేచర్ చూసాం కొన్ని జిల్లాలతో పాటు హైదరాబాద్లో. ఈసారి ఎలా ఉండబోతుంది వేసవికాలం? ఈసారి వేసవికాలం హైదరాబాద్ మరియు పరిసర ప్రాంతాల్లో చూసుకున్నట్లయితే మార్చి రెండో వారం నుంచి కొద్దిగా ఉష్ణోగ్రతలు క్రమేపీనా పెరిగి నెలాఖరులో అలాగే ఏప్రిల్లో కూడా 1-2 సార్లు 40 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం కనిపిస్తూ ఉంది. అత్యధికంగా వడగాల్పులు మాత్రం దక్షిణ తెలంగాణ జిల్లాలో ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది మార్చి, ఏప్రిల్, మే నెలలోని. వడగాల్పులు ఎక్కువగా వీసే జిల్లాలు ఏవి అనుకుంటున్నారు?
వడగాల్పులు చూసుకున్నట్లయితే వడగాల్పుల అత్యధిక సంభావ్యత మనకి దక్షిణ తెలంగాణ జిల్లాలైన మహబూబ్ నగర్, అలాగే వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, దీంతో పాటుగా నాగర్ కర్నూలు, జోగులాంబ గద్వాల్, నల్గొండ ఈ పరిసర ప్రాంతాల్లో అత్యధికంగా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈసారి ఎండలు పెరిగిపోవడానికి కారణాలు ఏంటి? అసలు ఇంత విపరీతంగా నమోదవుతున్నాయి. ఇంకా మేలో ఎలా ఉండబోతుంది తీవ్రత? దాదాపుగా మనకి కొంత ఎల్నినో ప్రభావం ఉందని చెప్పవచ్చు. అంటే మార్చి నుంచే మనకి కొద్దిగా ఎండలు రావడం అనేది ఎల్నినో ప్రభావం. కానీ మార్చ్, ఏప్రిల్, మే, జూన్ నుంచి చూసుకున్నట్లయితే ఎల్నినో ప్రభావం పూర్తిగా తగ్గుతుంది. ఏప్రిల్, మేలోని కొద్దిగా ఎల్నినో ప్రభావం తగ్గడం వల్ల, అంటే ఎల్నినో సాధారణ స్థితికి రావడం వల్ల ఉష్ణోగ్రతలు కొద్దిగా ఎక్కువగా ఉన్నప్పటికీ జూన్ నుంచి సాధారణంగా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. అంటే వాతావరణ శాఖ అధికారులు సంబంధించిన అధికారులను కూడా అప్రమత్తం చేస్తూ ఉంటారు. తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ప్రజలకు సూచనలు, ఎలాంటి సూచనలు ఇస్తున్నారు మీరు? ప్రస్తుతానికి వేసవిలో మనకి ముఖ్యంగా వచ్చేవి వడగాల్పులు మరియు ఉరుములు మెరుపులతో కూడిన వర్షపాతం నమోదే అవకాశం ఉంటుంది. ఈ వేసవిలో వడగాల్పులు వీచే అవకాశం ఎక్కువగా ఉన్నందున వడగాల్పుల సమయంలో మనకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు అనేవి మనం రాష్ట్ర ప్రభుత్వానికి, అలాగే జీహెచ్ఎంసీ హైదరాబాద్ పరిసర ప్రాంతాలకు అందించడం అయితే జరిగింది. ఈ వడగాల్పుల్లో ముఖ్యంగా అంటే పగటిపూట ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నందున, అంటే ఉదయం 10:30, 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు మనకి అత్యంత ఎండవేడిమి ఉండే అవకాశం కనిపిస్తుంది. ఈ సమయాల్లోనే ముఖ్యంగా వృద్ధులు, పిల్లలు అనేవాళ్ళు బయటన ఎక్కువగా ఎండలో తిరగకుండా ఉండడం మంచిది. ఒకవేళ అత్యవసరమైతే వెళ్ళాల్సిన అవసరం అయితే ఓఆర్ఎస్ కానీ లేదా వాటర్ అనేది తీసుకెళ్లడం అనేది ముఖ్యమైన సూచనలు అయితే ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఆరు బయట అంటే కార్మికులు పనిచేసే వారికి అయితే ఖచ్చితంగా ఆ యాజమాన్యం కూడా మనకి దగ్గరలోని వాటర్, అంటే నీరు సమృద్ధిగా ఉండేటట్లుగా, అంటే గుర్తుగా డిహైడ్రేషన్ అయ్యే అవకాశం ఉంటుంది ఎండవేయడం వల్ల, ఆరు బయటను ఎక్కువ పనిచేయడం వల్ల. సో దానికి తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా ఆల్రెడీ సూచనలు అయితే అందించడం జరిగింది. ఒకసారి ఏ జిల్లాలో ఎంతెంత వాతావరణం ఉందో ఒకసారి వివరించండి. ప్రస్తుతానికి చూసుకున్నట్లయితే రాష్ట్రం మొత్తం మీదుగా పొడి వాతావరణమే నమోదవుతూ ఉంది. ముఖ్యంగా మనకి లాంగ్ రేంజ్ ఫోర్కాస్ట్ ద్వారా వచ్చిన చూసుకున్నట్లయితే మనకి ఈ జిల్లాల్లో, అంటే సంగారెడ్డి, వికారాబాద్ ఈ పరిసర ప్రాంతాల నుంచి ఇక్కడ వరకు కూడా అత్యధికంగా వడగాల్పులు వీచే సంభావ్యత అధికంగా కనిపిస్తూ ఉందన్నమాట. మిగతా రాష్ట్రం మొత్తం మీదుగా కొద్దిగా వడగాల్పులు 1-2 సార్లు వీచే అవకాశం అయితే ఉంది. మొత్తం మార్చి, ఏప్రిల్, మే నెలలో చూసుకున్నట్లయితే మొత్తానికి ఓవరాల్గా ఎలా ఉండబోతుంది మేడం అసలు వాతావరణం? కొద్దిగా మనకి అంటే వడగాల్పుల సంభావ్యత ఎక్కువగా కనిపిస్తుంది కాబట్టి సాధారణంగా అంటే ఎక్కువగా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది ఉష్ణోగ్రతలు కూడా. అయితే ఖచ్చితంగా ఈసారి వర్షాలు ప్రభావం తక్కువగా ఉండడంతో కూడా వడగాల్పులు కూడా కొన్ని జిల్లాల్లో అత్యధికంగా వీచే అవకాశం ఉంది కాబట్టి తీసుకోవాల్సిన జాగ్రత్తలకు సంబంధించిన అధికారులకు ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తూ సూచనలు కూడా ఇక్కడ నుండి చేయడం జరుగుతుందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అధికారి చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ సురేష్.